చంద్రమా రా రా, ఎవరు లేరు, వచ్చేయి. ఇప్పుడు మూడో వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడాలి. వంటలో బల్లి వేశాక తిన్నవాళ్ళందరూ వాంతులు చేసుకోగానే అందరికీ తెలిసిపోతుంది. వాళ్ళకి తెలియక ముందే పార్వతికి తెలియాలి. మళ్ళీ వంటలు చేసేంత టైం లేక చేతులెత్తేస్తుంది. గెస్ట్లకి తినడానికి ఏం లేదని అఖిలక్కకి చిర్రెత్తుకొస్తుంది. పార్వతి ఎత్తిన చేతుల్ని విరిచేస్తుంది. ప్లాన్ అదిరిపోయింది, వేసేయ్. జాతకాలు ఎత్తేలేం కాబట్టి ఈ దెబ్బకి పార్వతిని ఎత్తి బయటకు విసిరేస్తారు. అది బల్లిని చూసిందా, ఏం చేయాలో తెలియక అవస్థ పడుతుంది. చూడలేదా, తిన్నవాళ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంటుంది. చీప్రాంటి అదొస్తుంది, మనం వెళ్తాం పద. పద పద. టైం అయిపోయినది. ముచ్చమక్క కూడా ఎట్ వెళ్ళిపోయినదో ఏమో. ఇవన్నీ హాల్ కాడికి ఎట్టా తీసుకుపోయేది? అయ్యో, బల్లి పడినది. ఇప్పుడెట్టా? ఈ వంటలు పడేసినట్టేనా? ఇప్పుడు ఎట్టా చేసేది? ఈ వంటలు మళ్ళా చేయాలంటే టైం కూడా లేదు. బాబాయ్, డిన్నర్ టైంకి పంపించవచ్చు. ఈలోపు స్నాక్స్ పంపించే ఏర్పాటు చేయండి. ఓకే, డన్. పార్వతి, డిన్నర్ ఏర్పాట్లు పూర్తయిపోయినట్టేనా? బావా, అది చూడు. పార్వతి ఫోటో రాగానే 1000 కోట్లు దానికే ఇచ్చేమని నువ్వు చెప్పగానే అఖిలక్క దానికి రాసిచ్చినా రాసిచ్చేస్తుంది. పెదబాబు, నెక్స్ట్. ఈ అమ్మాయి బాగుంది. ఐ మీన్, వినయ విధేయతలున్న అమ్మాయి. మన కుటుంబం అంటే గౌరవం, ఇష్టం తన మాటల్లోనే తెలుస్తోంది కదా. ఫోటోలో ఏం తెలుస్తుంది బావుగారు? బాగా ఉన్న అమ్మాయి అనిపిస్తుందా ఏంటి?
మేమే వేల కోట్లు కానుకగా ఇస్తున్నప్పుడు అవతలివాడ స్థితిగతులు మాకెందుకు భవానీ? నోటి దురద వదిన ఉండబట్టలేక ఏదో ఒకటి అనేస్తుంది. అనవసరంగా అతిగా వాగాను. లేదంటే చంద్రముఖికే 1000 కోట్లు ఇచ్చేసేవాళ్ళేమో. అందులో పావలా పర్సెంటేజ్ అడిగినా ఇచ్చేసేది. ఆంటీ అదేంటో గాని ఆరో తేదీ పుట్టిన వాళ్ళందరి జాతకాలు, బయోడేటా అన్నీ గొప్పగానే ఉన్నాయి. మరేమనుకున్నావు? అమ్మ పుట్టినరోజు పుట్టడం అంటేనే గొప్ప. ఇక పుట్టాక వాళ్ళ జాతకాలు ఆటోమేటిక్గా అద్భుతంగా ఉంటాయి. ఇంకో ఫోటో చూపించవయ్యా చిన్నబాబు. ఆ, మనం ఇన్ని ఫోటోలు చూసాం కానీ పార్వతి కన్నా మంచి మనిషి ఎవరుంటారు? కరెక్ట్ ఆంటీ, పార్వతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవచ్చు. ఇవేం ఎలక్షన్స్ కావు కూడలా. అఖిలక్క బావగారి ఉద్దేశమేంటో మనము అర్థం చేసుకోవాలి కదా. అవసరమైతే అడిగినంత డబ్బు పార్వతికిస్తాం. కానీ ఇది కంపెనీ భాగస్వామ్యానికి సంబంధించింది. కంపెనీ అంటే మన జీవితం. దేవాకి తోడు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ మన ఇంటి ప్రతిష్టని పెంచిన దేవాకు సపోర్టుగా ఉండడానికి ఒక అదృష్టవంతురాల్ని ఎంచుకుంటున్నాం. అమ్మగారు, గోడచాటున ఉన్నావా ఏంటే పార్వతి? నీ గురించి అనుకోగానే అలా ఠకీమని వచ్చేసావు. గోడ చాటుకు నానెందుకుంటాను చిన్నమ్మగారు? గేటు కాడుండే గోడెక్కినాము. గనిగాడు నేను గోరింటా కట్టుకొచ్చినాము. అమ్మగారు పుట్టినరోజు కదా అని. ఎంత అభిమానం చూపిస్తున్నావు పార్వతి. నిజంగా నువ్వు గ్రేట్. రే గౌరీ, ఆ అమ్మాయిని ఎందుకు ఉక్కిరి బిక్కిరి చేస్తావు? ఆ టాపిక్ వదిలేయండి. పార్వతి, అమ్మగారు, గోరింటాకు నాకొక్కదానికే తీసుకొస్తే సరిపోదు. గెస్ట్లుగా చాలా మంది ఆడపిల్లలొచ్చారు. నేను పుట్టినరోజే పుట్టినా వాళ్ళందరి చేతులకి గోరింటాకు పండాలి. అందరికీ తీసుకురా. అందరికీ అట్టుకుని రమ్మంటారా అమ్మగారు? అదే కదా చెప్పింది. మాకేమన్నా చెవుడా? మళ్ళీ రిపీట్ చేస్తున్నావు? అంతమందికి ఆకు కోసుకురావాలంటే చాలా కష్టం కదా పిన్ని. పార్వతి, 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 లే పార్వతి, పార్వతి లే, పార్వతి లే, పార్వతి, పార్వతి. పార్వతి